యెషయా గ్రంథం 40. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా అనగు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ఉపదేశం చేస్తా, నీకు మేలు కలిగినట్లు నేనేం చేస్తాను, నేను ఏం చేస్తానంటే ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా అనగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవలో నడిపించేదను, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఏంటంటండి ఆయన కోరిక కదా. మనం ఏం చేస్తామండి, ప్రార్థనకు వచ్చామా వెళ్ళామా అన్నట్టు అటెండెన్స్ పెడితే కాదు సుమా. ఏమండి, అటెండెన్స్ పెడితే కాదు, కంగారు పడితే. ఏమండి, ఇప్పుడు ప్రార్థనకు రాలేదు, పోనీ ఇంటికాడ ఉండి ఆరాధించినా, పోనీ మరి ఇంకో ప్రక్కన ఉన్న సంఘానికి వెళ్ళి ఆరాధించినప్పటికి కూడా, ఎక్కడైనప్పటికి కూడా దేవుని మాటలు నువ్వు విని భయం తెచ్చుకొని భక్తిగా ఉంటే అది దేవునికి సంతోషం. దేవుని సన్నిధికి వస్తున్నావా, మనుషుల కోసం వద్దు. ఏమండి, దేవుని సన్నిధిలో మనుషుల కోసం ఏం రావనవసరం లేదు, ఏదో వెళ్ళాలి కదా అన్నట్టు వద్దు. దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు నాతో, ఏమీ నేర్చుకున్నాను అనేటువంటిది మనకు కావాలి. నీవు నా మాటలు ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నా, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలె ఎప్పుడు ఎండిపోదు. నీకు ఉన్నటువంటి క్షేమం ఏంటంటండి, నీ నీతి సముద్ర తరంగాల వలె ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నువ్వు ఎంత కష్టపడినా నీ ఆశీర్వాదం తేలేవు, నీ సంతానానికి ఆశీర్వాదం ఇవ్వలేవు. నువ్వు భక్తి కలిగి ఉంటే కనుక. ఏమండి, భక్తి గల పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పిల్లలు కూడా భక్తిగా ఉంటే వాళ్ళు రాజు టీవీ అనుకుంటా నేను. ఏమండి, అంతేనా కదా. దేవుని బట్టి భయపడి అన్నీ చేస్తారు ఎవరైనా. ఏమండి, ఇంత బంగారం ఉందనుకోండి, మీరు కష్టంగా ఉన్నప్పుడు ఆ బంగారం వచ్చి మీకు ఆహారం పెడద్దా? మంచి బంగళా ఉందనుకోండి, ఆ బంగళా మీకు ఏమండి సహాయం చేస్తుంది ఏదైనా. అదే భక్తి గల పిల్లలైతే పిల్లలకి ఏమున్నా లేకపోయినా మీరు అడిగేది ఏంటి, ఎరా ఇల్లు కట్టావా, కారు కొన్నావా, ఇవి కాదండి. పిల్లల్ని బాగా ప్రార్థనలో నడిపిస్తున్నావా, ఏమండి పిల్లలకి భక్తి నేర్పిస్తున్నావా అని నేర్పుకోవాలి. ఆడపిల్లలైనా ఏం చేయాలండి, భయభక్తులతో ఉండడం మనం నేర్పించుకోవాలి. వినయంతో విధేయతతో వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుడు అంటే భయం ఉండాలి. చక్క పాటలు పాడి ప్రార్థన చేసుకోవాలి రోజు కూడా. ఏమండి, బైబిల్ చదువుకోవడం నేర్పించుకోవాలి. ఆ తర్వాత అంటాడు, నీ గర్భఫలమును దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నువ్వు నా ఆజ్ఞలు ఆలకిస్తే గనక నీకు ఎంతో ఆశీర్వాదం ఇస్తాను నేను అంటాడు దేవుడు. మరి అసలు పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి తొంగి చూసేది ఎవరి కోసం అండి? ఆయన యందు భయభక్తులు గల వారి కోసమే, ఆయన యందు ఇష్టపడే వారి కోసమే. నా దేవునికి ఏమి ఇష్టం లేదు అనేటువంటిది నువ్వు ప్రతిరోజు చూసుకోవాలి. అంతేగాని ఏదో ప్రార్థనకు వచ్చామా, వెళ్తున్నామా, అయిపోయిందా. ఏమండి, అందరూ కూడా ఏం చేయాలి, మీరు చిన్న వయసులో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం నేర్పించండి పిల్లలకి. మేమైనా అంతే, మీరైనా అంతే.